హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం iQOO 15 ఏ స్పెసిఫికేషన్స్తో రాబోతుందో స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. లీక్ అయిన స్పెసిఫికేషన్స్ బట్టి అదేంటి iQOO 13 తర్వాత iQOO 15 ఏంటి, iQOO 14 రావాలి కదా అని మీరు అనుకుంటారు. దాని గురించి కూడా చెప్తాను. అసలు అలా ఎలా అనే దానికి తెలుసుకునే కంటే ముందుగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ iQOO 14 ని ఎందుకు స్కిప్ చేస్తున్నారు అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఎవరు చూసినా కూడా iQOO 14 అయితే రావట్లేదు, చైనీస్ వాళ్ళకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి అని చెప్తున్నారు. కానీ అవి ఏ సెంటిమెంట్స్ అన్నది అయితే చెప్పట్లేదు. ఇప్పుడు నేను అదేంటి అన్నది చెప్తాను. చైనీస్ వాళ్ళు 4 నంబర్ని అశుభంగా భావిస్తారు. చైనీస్ భాషలో 4 నంబర్ను సై అని చదువుతారు. ఈ సై అంటే మరణం అని అర్థం అన్నట్లు. అందుకే వాళ్ళు ఈ 4 నంబర్ వచ్చే దేన్నైనా సరే అశుభంగా భావిస్తారు. 4 అయినా 14 అయినా 24 అయినా ఇలా 4 నంబర్ వచ్చే దేన్నైనా సరే వాళ్ళు అశుభంగా భావిస్తారంట. అందుకే ఇప్పుడు వీళ్ళు iQOO 13 నుంచి డైరెక్ట్ గా iQOO 15 ని లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ iQOO 14 ఎందుకు రావట్లేదు అన్న దాని గురించి మనకు ఒక క్లారిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు దీని గురించి లీక్ అయిన స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈసారి ఈ iQOO వాళ్ళు శాంసంగ్ వాళ్ళ నుంచి డిస్ప్లే తీసుకుంటున్నారు అన్నట్లు లీక్స్ అయితే వస్తున్నాయి. అంటే శాంసంగ్ వాళ్ళ డిస్ప్లేకు మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. అది బడ్జెట్ లెవెల్లో అయినా సరే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళు ఫ్లాగ్షిప్ లెవెల్లో తీసుకొస్తున్నారు అంటే చాలా బాగుంటుంది. వీళ్ళు లెడ్ డిస్ప్లేని అయితే తీసుకురావచ్చు అన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అంటే ఈ లెడ్ అన్నది చాలా మంచిగా క్లారిటీగా కనిపిస్తుంది అన్నట్లు చెప్తున్నారు. ఈ డిస్ప్లే లెడ్ OLED డిస్ప్లే, ఇది మంచిగా ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. ఇది చాలా క్లియర్ గా ఉంటుంది అన్నట్లు. దీంట్లో డిస్ప్లే 6.85 ఇంచెస్ 2K 80 LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ OLED అన్నట్లు వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇందులో 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దాంతో పాటుగా 6000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే మంచి డిస్ప్లే ఫీచర్స్, ఐ కేర్ ఇవన్నీ ఉంటాయి. దాంతో పాటుగా ఇప్పుడు పర్ఫార్మెన్స్, ఇక్కడ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే iQOO వాళ్ళు ఫ్లాగ్షిప్ సిరీస్ ని తీసుకువచ్చేదే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా. ఇక్కడ ఈ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదనుకుంటా. ఇందులో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. దాంతో పాటుగా సూపర్ కంప్యూటింగ్ Q3 చిప్ ఉంటుంది. Q2కు సక్సెసర్ ఇలా పెంచుకుంటూ పోతారు కదా. ఇందులో మనకు స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 చాలా మంచి ప్రాసెసర్. దాంతో పాటుగా ఈ Q3 చిప్ కూడా మంచిగా దానికి సపోర్ట్ అయ్యి మనకు డిస్ప్లేలో కానివ్వండి, అలాగే గేమ్స్ లో కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈ 144 Hz రిఫ్రెష్ రేట్ 144 FPS లో గేమ్స్ ఆడుతున్న ఫీలింగ్ ఇస్తుంది మనకి Q3 చిప్ తో కలిపి. ఈసారి డిస్ప్లే శాంసంగ్ వాళ్ళ డిస్ప్లే. ఈ అడిషనల్ గా ఈ Q3 చిప్ డిస్ప్లేలో కూడా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను కదా. ఇది చాలా మంచిగా హెల్ప్ అవుతుంది, చాలా మంచిగా ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఈసారి అయితే. అలాగే ఇందులో LPDDR5X అల్ట్రా ర్యామ్, UFS 4.0 ఆర్ 4.1 కు సంబంధించినటువంటి స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. దాంతో పాటుగా దీంట్లో 8000 mAh వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ని కూడా ఇస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇదే చాలా పెద్ద వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అన్నట్లు, మరి చూడాలి. అలాగే రేర్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ కూడా ఈసారి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తామన్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇందులో రేర్ సైడ్ 8K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 4K 60 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇవి సోనీ సెన్సార్స్ ఇస్తారు కాబట్టి వీడియోస్ అండ్ ఫోటోగ్రాఫ్స్ అయితే చాలా మంచిగా వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎట్లా కాదన్నా ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి మంచిగానే వస్తాయి. అలాగే ఇందులో 7000 mAh బ్యాటరీ, సిలికాన్ కార్బన్ బ్యాటరీ అన్నట్టు చెప్తున్నారు. అలాగే 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇది 100 watts తో వస్తుంది కాబట్టి పర్లేదు, మనకు తొందరగానే ఛార్జింగ్ ఎక్కుతుంది. అలాగే 1 డే అయితే ఖచ్చితంగా వస్తుంది మనకు. 7000 mAh బ్యాటరీ అంటే ఎంత మంచిగా గేమ్స్ ఆడినా కూడా 1 డే అయితే పక్కగా వస్తుంది.
అలాగే ఈసారి మనం ఎదురు చూసేది ఒరిజిన్ ఓఎస్ గురించి. ఈ ఒరిజిన్ ఓఎస్ 6 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఈ ఒరిజిన్ ఓఎస్ కోసమే అందరూ చూస్తున్నారు. ఎప్పటికీ మనకు ఫన్ టచ్ ఓఎస్ తో వస్తుంది, ఈసారి ఈ ఒరిజిన్ ఓఎస్ ని ఎక్స్పీరియన్స్ చేద్దామన్నట్లు చూస్తున్నారు. ఇది అదేంతోటే వస్తుంది. అలాగే ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, వైఫై 7, బ్లూటూత్ 6.0 వర్షన్ తో వస్తుంది, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, NFC ఐఆర్ బ్లాస్టర్ ఉంటాయి, అలాగే IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇది గేమింగ్ సెంట్రిక్ గా తీసుకొస్తున్నారు, గేమింగ్ ఓరియంటెడ్ ఫోన్ కాబట్టి USB 3.2 జనరేషన్ పోర్ట్ తోనే వస్తుంది. కాబట్టి మనం ఎల్గాటో లాంటివి అన్ని కనెక్ట్ చేసుకొని గేమ్స్ కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఇది ఏ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అవ్వచ్చు అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ప్రీవియస్ జనరేషన్ iQOO 13 ఫోన్ ని 55,000 కి లాంచ్ చేసి కార్డ్ ఆఫర్ తో 53,000 అలా తీసుకొచ్చారు. కానీ ఈసారి డిస్ప్లేలో ఇంప్రూవ్మెంట్ ఉంది, అలాగే ప్రాసెసర్ కి కొద్దిగా కాస్ట్ ఎక్కువగా అవుతుంది అన్నట్లు చెప్తున్నారు, అలాగే బ్యాటరీ కూడా ఎక్కువగా ఉంది. ఈసారి ఒరిజిన్ ఓఎస్ తో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాదాపుగా 60,000 అయితే ఉండవచ్చు ఈసారి బేస్ వేరియంట్ 12+ 256GB వేరియంట్. కార్డ్ ఆఫర్ తో అలా 56,000-57,000 వరకు అయితే తీసుకురావచ్చు. మరి ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, మేబీ ఇది మనకు డిసెంబర్ నెలలో లాంచ్ అవ్వచ్చు. పోయినసారి iQOO 13 ఫోన్ కూడా డిసెంబర్ నెలలోనే లాంచ్ అయింది. ఈసారి ఇది కూడా అప్పుడే లాంచ్ అవుతుందని మనకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. చైనాలో మాత్రం అక్టోబర్ 20వ తారీఖున లాంచ్ అవుతుంది. దాని తర్వాత మనకు గ్లోబల్ అయితే అనౌన్స్ చేస్తారు, అప్పుడు చూద్దాం. మరి ఈ వీడియో నచ్చిందా? అయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.